ఎపిసోడ్ 2 నీలమాధవ మరియు గిరిజన భక్తి. రాజభవనాలు మరియు గొప్ప దేవాలయాలకు దూరంగా ఉన్న నీలాచల దట్టమైన అడవుల లోపల సాధారణ గిరిజన భక్తుల సమూహం నివసించింది. వారి వద్ద బంగారం లేదు, గ్రంథాలు లేవు, మరియు పుస్తకాల నుండి నేర్చుకున్న ఆచారాలు లేవు. అయినప్పటికీ వారి భక్తి స్వచ్ఛమైనది, అమాయకమైనది మరియు అచంచలమైనది. వారి ఆరాధనకు కేంద్రబిందువు నీలమాధవ, విష్ణువు యొక్క మర్మమైన ప్రకాశవంతమైన రూపం, పూర్తి రహస్యంగా పూజించబడుతుంది. అడవి రహస్యదేవత నీలమాధవుడు అందరికీ వెల్లడి కాలేదు. స్వచ్ఛమైన హృదయమున్నవారికి మాత్రమే ఆయనను చూడటానికి అనుమతి ఉంది. గిరిజన నాయకుడు విశ్వావసు తరతరాలుగా ఈ పవిత్ర రహస్యాన్ని కాపాడుకున్నాడు. ప్రతిరోజూ లోతైన ప్రేమ మరియు విశ్వాసంతో అతను అటవి పువ్వులు, వేర్లు, పండ్లు మరియు పవిత్ర జలాశయాల నుండి నీటిని అర్పించాడు. మంత్రాలు కాదు, నిబంధనలు లేవు, భక్తి మాత్రమే. మరియు విష్ణువు వాటన్నింటినీ ఆనందంతో అంగీకరించాడు. కులం మరియు హోదాకు అతీతమైన భక్తి. గిరిజనులకు నీలమాధవుడు సుదూర దేవుడు కాదు, ఆయన ఒక కుటుంబం. వారు ఆయనతో మాట్లాడారు, ఆయనతో నవ్వారు, ఆయన ముందు ఏడ్చారు. ప్రతిగా నీలమాధవుడు అడవిని, ప్రజలను, వారి జీవన విధానాన్ని రక్షించాడు. ఇది గర్వం, సోపానక్రమం లేదా భయం చేత తాకబడని భక్తి. దైవిక పరీక్ష ప్రారంభమవుతుంది. కాని విధికి వేరే ప్రణాళికలున్నాయి. దూరంగా రాజు ఇంద్రద్యుమ్న అడవుల్లో పూజింపబడుతున్న దాగి ఉన్న విష్ణువు యొక్క గుసగుసలు విన్నాడు. ఈ దివ్యరూపాన్ని చూడటానికి నిశ్చయించుకుని నీలమాధవన్ని కనుగొనడానికి తన పూజారి విద్యాపతిని పంపాడు. తెలియకుండానే ఆ సాధారణ గిరిజన భక్తి అడవి అవతలి ప్రపంచాన్ని కలవబోతోంది, మరియు నీలమాధవ శాశ్వతంగా అదృశ్యం కాబోతున్నాడు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ద డివోషనల్ ఎక్స్ప్లోరర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.